10 ఏళ్లలో విధ్వంసమే. హై రైజ్డ్ బిల్డింగ్స్ కు ఓకే చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం గుట్టలు చెట్లతో ఉన్న ప్రకృతి ధ్వంసం. 5 ఏళ్ల ముందు గూగుల్ మ్యాప్ చెక్ చేస్తే అంతా స్పష్టం. బుద్వేలు కోకపేటలో ఎకరం 100 కోట్లు. ఇది మొత్తం చూడు 10 ఏళ్లలో ఎంత విధ్వంసం జరగాలో అంత విధ్వంసం జరిగింది. ఇలా మళ్ళీ అదే కేటీఆర్ ప్రకృతి ప్రేమికులకు, పర్యావరణ ప్రేమికులకు, ప్రజా సంఘాలకు, విద్యార్థులకు బహిరంగ లేఖ రాస్తున్నాడు ప్రకృతిని కాపాడాలని. గత 10 ఏళ్లలో మీరు మ్యాప్లు చూస్తే, 5 ఏళ్ల ముందు గూగుల్ మ్యాప్లు చూస్తే పచ్చగా కనబడేటువంటి ఈ భూములు ఇలా మొత్తం రియల్ ఎస్టేట్ నిర్మాణాలు జరిగినాయి. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలను కాపాడాలనే ఉద్యమం నడుస్తూ ఉన్నది. ప్రకృతి పర్యావరణ ప్రేమికులంతా కూడా దానికోసం కొట్లాడుతూ ఉన్నారు. దీంట్లో కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యింది. గమ్మతైన ముచ్చట ఏంటంటే ప్రకృతిని మొత్తం అటు కోలోకార్పస్ చెట్లు పెట్టి పిట్టలు కూడా వాడకుండా చేసినటువంటి హరితహారం పేరుతోటి కోట్ల రూపాయలు అనుకున్నారు. అది ఎందుకు పెట్టిరో తెలియదు, ఆ చెట్టు దేనికి ఉపయోగపడదో తెలియదు. అట్లా హరితహారం పేరుతోటి అట్లా పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, కేసీఆర్ షెట్లు పెడితే రేవంత్ రెడ్డి షెట్లు నరికేసిండు అని ప్రచారం చేస్తున్నారు. నువ్వు ఎటువంటి షెట్లు పెట్టినావు? అసెంబ్లీలో స్పీకర్ మాట్లాడకుండా ఏమన్నాడు, ఆ షెట్లు అసలు ఎందుకు పెట్టిరు అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు. అవి ఆక్సిజన్ రిలీజ్ చేయి, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. మరి అవి పీల్చుకొని జనం దావాలా, మన దవాఖాన పెట్టుకోవాలా, దవాఖానాన్ని మీయమన్నా. ఇట్లా ప్రకృతిని ఎంత విధ్వంసం చేయాలో 10 ఏళ్లలో అంత విధ్వంసం చేసి ఇప్పుడు మీరు పర్యావరణాన్ని కాపాడడానికి ముందుకు రావాలి, మాతో చేతులు కలపాలని రాజకీయం చేస్తున్నాడు కేటీఆర్. చూడండి, గత 10 ఏళ్ళుగా అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ప్రకృతి విధ్వంసం జరిగిందనే డిస్కషన్ కొనసాగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్లోని ప్రారంభమైన ఈ ఒరవడి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 10 ఏళ్ళుగా నిరాటంకంగా కొనసాగినట్లు స్పష్టమవుతున్నది. కంచగచ్చిబౌలిలోని భూములను వేయొద్దని, ప్రకృతిని కాపాడాలని గగ్గోలు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్ల టర్మ్లో 100 ఎకరాల భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టింది. రాజ్ పుష్ప లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు, ప్రధానంగా ఉస్మాన్ సాగర్ పక్కనే ఉండే గండిపేట మండలం కోకపేట గుట్టలు చెట్లతో నిండిన ప్రభుత్వ భూములను వేశారు. రాజేంద్ర నగర్ మండలం బుద్వేల్లో ఉన్నటువంటి వేరే అంటే 100 ఎకరాలను ప్రైవేట్ పరం చేశారు. అక్కడ ఎంతటి భరితమైనటువంటి వాతావరణం ఉండేదో పాత గూగుల్ మ్యాప్లు చూస్తే పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎకరా 100 కోట్ల వాళ్ళ కింద గొప్పగా ప్రచారం చేసుకుంటా ఆ భూములన్నింటినీ కూడా కథం పట్టించారు. 1974-75లో అప్పటి కాంగ్రెస్ సర్కారు బుద్వేల్లో దళితులకు 5 ఎకరాల భూమి చొప్పున వాళ్ళకి అసైన్ చేసింది. సర్వే నెంబర్ 283 నుంచి 299 వరకు సుమారుగా 182 ఎకరాలను దళితులకు ఇచ్చేసింది, పేదలకు ఇచ్చేసింది. ఇందులో అత్యధికంగా సాగుకు అనుకూలంగా లేకుండా ఉన్నది చెట్లు పుట్టలతోటే ఉన్నది. అయితే ఈ ప్రాంతంలో ముస్లిం సంపన్న కుటుంబం నుంచి సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం భూమి తీసుకున్నది. ఇది ప్రభుత్వం అంటే సీలింగ్ తీసుకున్నది భూమి, అది ఇది ప్రభుత్వ భూమి కాదు, అంటే సీలింగ్ సర్ప్లస్ మాత్రమే. అయితే ఆ తర్వాత చంద్రబాబు హయాంలో పీఓటీ కింద పేదల నుంచి భూమిని స్వాధీనం చేసుకున్నారు. రైతులకు ఎట్లాంటి నోటీసులు కూడా ఇవ్వకుండానే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసే వాళ్ళంతా కూడా కోర్టుకు పోయారు. ఇది గతం నుంచి జరుగుతున్నటువంటి తతంగం. చూడండి, బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో ఎట్లా ఎవరెవరికి కట్టబెట్టింది భూములు అనేది ఇక్కడ స్పష్టంగా రాసుకొచ్చారు. ఇంకా అసైన్లకు మధ్య ఒప్పందం గురించి, అసైన్లకు 800 గజాల వంతున, కబ్జాల ఉన్న 200 గజాల వంతున ప్లాట్లు ఇచ్చే అంగీకారానికి వాళ్ళు కోర్టుకు పోతే, ఆ పేదలంతా కోర్టుకు పోతే వాళ్ళతో ఇట్లా అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే తెలంగాణ కొందరు పెద్దలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ సీలింగ్ యాక్ట్ 1973 ప్రకారం భూములను అమ్మే అధికారం హెచ్ఎండిఏకి లేదు. ఆ చట్టం ప్రకారం గరిష్టంగా క్లాస్ ఏ కింద 54 ఎకరాల నుంచి ఒక హోల్డింగ్ ఉండరాదు. మిగతాది సీలింగ్ కింద ప్రభుత్వ పరం అవుతుంది. ఈ భూమిని రీఅసైన్ చేయడం లేదంటే ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేయడానికి మాత్రమే పరిమితమైంది. అయితే బుద్వేల సుదీర్ఘకాలంగా కేసులు నడిచిన ఈ భూమిని అసైన్ల నుంచి స్వాధీనం చేసుకున్నదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక బాధితులకు మొత్తంగా ఆ సెటిల్మెంట్ 800 గజాలు 200 గజాలు చొప్పున ఆ సెటిల్మెంట్ అయితే చేసింది. దీనిలో చూడు, హై రైజ్ బిల్డింగ్లకు 50 ఫ్లోర్ల వరకైనా బీఆర్ఎస్
ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మొత్తం కోకాపేట భూముల వేలంలో రాజ్ పుష్ప ఎవరిది, ఇప్పుడు ఆయన మాజీ కలెక్టర్ ఉన్నాడు కదా, ఆయన బీఆర్ఎస్ నేత, మెదక్ నుంచి పోటీ చేయండి కదా ఆ రెడ్డి, ఆయన సంబంధించినటువంటి ఈ భూములన్నీ కూడా రాజ్ పుష్ప కంపెనీలో నియోపోలిస్ ఫేజ్ 2లో 300 ఎకరాలు 3.6 ఎకరాల ప్లాట్ను ఎకరానికి 100 కోట్ల చొప్పున చెల్లించి హ్యాపీ మొబైల్స్ కంపెనీ సొంతం చేసుకున్నది. అయితే ఈ ప్లాట్ను కూడా రాజ్ పుష్ప ప్రాపర్టీకే డెవలప్మెంట్కి ఇచ్చింది. ఈ కంపెనీల మధ్య అంగీకారంతో వేలపాటలో పాల్గొన్నట్లుగా చర్చ జరిగింది. అన్ని దీంట్లో దాదాపు ఎదురు ఎన్నిటికి ఇచ్చిరో నవిత్రిస్ ఇన్వెస్ట్మెంట్స్, రాజ్ పుష్ప ప్రాపర్టీస్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, మంగ్రా ప్రాపర్టీస్, హ్యాపీ హైట్స్, రాజ్ పుష్ప ప్రాపర్టీస్, ఇవన్నీ ఇక విధ్వంసం కోకాపేట పృథ్వీల భూములు ఎట్లా ఉన్నాయి అనేది, అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది గూగుల్ మ్యాప్లు, పాత గూగుల్ మ్యాప్లు చూస్తే అర్థమవుతుంది. వేలానికి ముందు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో నష్టం ఎంత అనేది అంచనా వేయాలి. ఇది వీళ్ళు ప్రకృతిని మొత్తం 10 ఏళ్లలో సర్వనాశనం పట్టించి ఇలా పర్యావరణ ప్రేమికులకు బహిరంగ లేఖలు రాస్తున్నాడు కేటీఆర్. మొత్తము ఎకరాలు కూడా మొత్తం ఈ నియోపోలిస్ గండిపేట పరిధిలో ఉన్నటువంటి ఆ కోకాపేట భూములన్నింటినీ మన వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా కథం పట్టించి ఇవాళ పర్యావరణానికి మేము నడుము కడతాను, చేతులు మలుతాను, ఈ వార్తలు అట్లా లెటర్ రాస్తున్నాడు. ఈ చెత్త ధోరణి, ఇంట్లో ఇంపు వీధిలో కంపు, ఎక్కడ పడితే అక్కడే పారిపోతా, ఎవరైనా సలహా ఇస్తే మనకు తెలియదా అంటే ఫీలింగ్, కట్ట చట్టాలు లేకే లైట్ అనే ధోరణి, విదేశాల్లో మాత్రం భారీగా జరిమానాలు. ఇది నాలుగోసారి హైదరాబాద్ వరుస ఓటములు, సొంతగడ్డ పైన గుజరాత్ చేతిలో చిత్తు, హ్యాట్రిక్ విక్టరీ సాధించిన జీటీ, 4 వికెట్లతో చెలరేగిన సిరాజు, బ్యాట్తో గిల్లు సుందర్, రుద్రఫోర్డ్ మెరుపులు. ఇక హైలైట్ వార్త దిశ పేపర్లో ఇవాళ ప్రధానంగా సామాన్యుడిలాగా సీఎం, ఎంత అద్భుతమైనటువంటి వార్త చూడండి. పేద గిరిజనుడి ఇంట్లో రేవంత్ రెడ్డి భోజనం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులతో కలిసి రేషన్ బియ్యంతో చేసిన వంటకాలతో భోజనం అనంతరం కుటుంబానికి సీఎం అభినందన, బట్టలు పెట్టిన ముఖ్యమంత్రి, నిరుపేదలకు సన్న బియ్యంతో ఆహార భద్రత. దొడ్డు బియ్యం తినాలంటే దొడ్డు బియ్యం రేషన్ షాపులలో ఇస్తే ఆ బియ్యం చూడగానే సగం ఆకలి చచ్చిపోయేది. ఇలా సన్న బియ్యంతో రైతుల కళ్ళ లోపల ఆ ఆనందం నిండుతా ఉన్నది. ఇలా రైతుల కళ్ళలో ఆనందం చూడడానికే కడుపు నిండా సన్న బియ్యం పెడుతున్నా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు మనందరం చూసినాం. ఈ వీటి మీద బీజేపీ వాళ్ళు మోడీ ఫోటో పెట్టాలి, మొత్తం బియ్యం మోడీ ఇస్తాడు, మోడీ ఫోటో పెట్టాలంటున్నారు. అరే తెలంగాణ దేశానికి ప్రధానమంత్రి మోడీ, మరి అన్ని రాష్ట్రాలలో ఈ సన్న బియ్యం పంపిణీ ఎందుకు జరుగుతలేదు కావచ్చు, పెడతారు. మరి రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్నటువంటి పన్నులపైన కూడా ఆ పన్నులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారికి హక్కు ఉన్నట్టే కదా. మరి మీరిచ్చే పైసల మీద మీరిచ్చేటువంటి ప్రాజెక్టులకు మరి రేవంత్ రెడ్డి ఫోటో పెడతారా? చూడండి, సీఎం రేవంత్ రెడ్డి సామాన్యులాగా ఒక పేద గిరిజనుడి ఇంటికి వెళ్ళి భోజనం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా అందజేస్తున్న సన్నబియ్యంతో చేసిన వంటకాలను తిన్నారు. మురుగంపాడు మండలం సారపాకంలోని తాళ్లగుమ్మూరుకు చెందిన నాయకపోడు ఆదివాసీ తెగకు చెందిన బోర శ్రీనివాసరావు ఇంటికి సీఎం రేవంత్ ఆదివారం మధ్యాహ్నం భోజనానికి వెళ్ళారు. వారింట్లో రేషన్ షాప్ నుంచి తెచ్చిన సన్నబియ్యంతో తయారు చేసిన వంటకాలను రుచి చూసారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో వెళ్ళడం జరిగింది. ఇక కళ్యాణ కంపెనీ ఘనంగా భద్రాద్రి సీతారాముల కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తూ ముఖ్యమంత్రి దంపతులు ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇది ఇట్లాంటి వార్తలు ఒక ముఖ్యమంత్రి హోదా లోపల సామాన్యుని ఇంటికి వెళ్ళి భోజనం చేసినటువంటి వార్తలు గత 10 ఏళ్లలో చూసినాం. చూడలేదు తెలంగాణ రాష్ట్రంలో. సంతకాలైనా తమిళంలో చేయండి, తమిళ నేతలపైన ప్రధాని మోడీ ఫైర్, ఆ భాష కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తాం, రాష్ట్ర భాషలోనే మెడికల్ కోర్సులను బోధించాలి ప్రధాని మోడీ. తొలి వర్టికల్ సీ బ్రిడ్జి పంబన్ రైలు వంతెన ప్రారంభం, కార్యక్రమానికి సీఎం స్టాలిన్ డుమ్మా. బలమైన వాదనలు వినిపించండి, న్యాయబద్ధంగా మనకు రావాల్సిన నీటి కేటాయింపులపై లాయర్ల బృందానికి సంపూర్ణ సహకారం అందిస్తాం. కృష్ణా జలాల వివాదంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్, సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై
న్యాయవాదుల బృందానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. దగ్గరుండి నీళ్లను ఆంధ్రకు కట్టబెట్టిన కేసీఆర్, ఆంధ్ర ఇళ్లలో పోయి భోజనాలు చేసి వచ్చిన కేసీఆర్ ఈ జలాలను అప్పనంగా తరలిస్తే గోదావరి కృష్ణా జలాలను తరలించడానికి మేము ఎట్లా ఒప్పుకోమని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసిండు. అహ్మదాబాద్ లో రేపు ఎల్లుండి కాంగ్రెస్ సమావేశాలు, హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు ముఖ్యులు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ 18 మంది సభ్యులతో పొలిట్ బ్యూరో, 84 మంది సభ్యులతో సెంట్రల్ కమిటీ ఎన్నిక. నేడు నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో. అఘోరికి కోట్లాది ఆస్తులు, ప్రముఖుల కోసం శ్మశానాల్లో పూజలు. యూట్యూబ్ ఛానళ్లకు వెల్లడించిన వర్షిని తల్లిదండ్రులు. మొత్తం ఇది ప్రధాన వార్త అయిపోయింది కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి అయితే. ఏందో మరి ఇట్లాంటి అని ఫస్ట్ ఆపాలి. అద్దెకు హక్కు, డబ్బులు ఇచ్చుకో, దర్జాగా కౌగులించుకో. ఒత్తిడి అంశాలు పోగొట్టేందుకే కొత్త మార్గం. భారత్లో ట్రెండ్ సెట్ చేసిన యువతి. ట్రంప్ ఓ పిచ్చోడు, మనందరినీ మాంద్యంలోకి నెట్టబోతున్నాడు. అమెరికాలో ట్రంప్ మస్క్కు వ్యతిరేకంగా భారీ నిరసనలు, ఉద్యోగాల కోత, సుంకాల పెంపు, ఆర్థిక వ్యవస్థ నిర్ణయాలపై విమర్శలు, హ్యాండ్స్ ఆఫ్ పేరిట భారీ నిరసన ప్రదర్శన. ట్రంప్ నుంచి మా వ్యాపారాలను కాపాడుకుంటాం, బ్రిటన్ పిఎం. కంచగచ్చిబోలుని కాపాడుకుందాం, పోరాటం ఇంకా మిగిలే ఉన్నది, అందరూ కలిసి రావాలి. విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులకు కేటీఆర్ బహిరంగ లేఖ. ఎంత సర్వనాశనం చేయాలన్నా తెలంగాణ అంత సర్వనాశనం పట్టించి ఇలా పర్యావరణం కాపాడుదామని బహిరంగ లేఖ రాస్తున్నాం. నవ్వుతారు అందరూ. ఇది ఇప్పుడు ఆడుకున్నటువంటి ముచ్చట.